కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారం కాబోతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. 2.5 ఏళ్ల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. 3 పంటలకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఫైర్ అయ్యారాయన. ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజల అభీష్టం మేరకు పనిచేసే పార్టీ కూడా బీఆర్ఎస్ అని తెలిపారు. అందుకే తాను బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ సభ జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా సభ కోసం స్థల పరిశీలన చేశారు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ. గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించే కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత, నిర్లక్ష్యంతో మరి ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాం. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే అలా రైతు బంధు, రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మన కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదైతే రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. అలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకునేది ఎత్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా కార్యక్రమం అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు ఏది ఎత్తుందో మరి తోడ్పడే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసిండ్రు. ఇలా పురిటి నొప్పులతో బాధపడేటువంటి ఒక తల్లికి ఏది ఎత్తుందో కేసీఆర్ కిట్ అందింపజేసిండ్రు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నీరు గార్చబడుతుందని చెప్పంటున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మరి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది, ఇది ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ, అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పంటారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో, ఇలా వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో వారికి తోడుగా నిలిచి వీళ్ళ ప్రజల పక్షం నిలబడి ప్రజా సంక్షేమం కొరకు, ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం, నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పి నేను వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పంటున్నాను. ఏదైనా మనం మంచిగా జరుగుతుందన్నా, మరి ఏదో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కానీ మంచి కావాలని కోరుకుంటాం. నేను ఆశించిన మంచిని అక్కడ పొందలేకపోయినప్పుడు ఈ భవిష్యత్తు తెలంగాణ ప్రజానీకానికి, సంక్షేమానికి ఎవరు పాటుపడతారో వారి సారథ్యంలో పనిచేయడం నా వంతు బాధ్యత భావిస్తాను చెప్పంటాను. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖు నాడు ఏదైతుంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశము కేవలం జగిత్యాలకే పరిమితమని కాదు, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఈ వేదికను అందరం కూడా కలిసికట్టుగా దీన్ని సఫలీకృతం చేసుకోవాలి.